ఈ చిత్రం చల్లగుండా ఈ ముచ్చట చూసుడుతోనే నాకైతే మస్తు భయమైంది. ఈ అక్క మరి చిన్నపిల్ల అనుకున్నదో లేకపోతే ఆమెకు చిన్నప్పుడు ఆడుకున్న ఆట గుర్తుకొచ్చిందో గాని బస్సు కిటికీల తలకాయ పెట్టింది. ఇగో అది రాక ఎన్ని తిప్పలు పడిందో మీరే చూడుండ్రి. నీ చిత్రం సల్లాగుండా చిన్నపిల్లలు అయితే చెప్పిన మాట వినకుండా దీంట్లో ఏలు పెట్టుడు కాలు పెట్టుడు, ఒక్కోసారి అయితే కుండలలో బిందెలలో తలకాయలు పెట్టుడు చేస్తారు. పెట్టేటప్పుడు మంచిగా ఉంటది కానీ దాంట్లో తాలూకు ఇరికినాక వాళ్ళ అవస్థ చూడాలి. వాళ్ళైతే పిల్లలు కదా, వాళ్ళకేం తెలియక అట్లా చేస్తారు. కానీ కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు, మరి వాళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఇట్లనే చేస్తారు. నేను ఇప్పుడు నీకు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నట్టే, బెంగళూరు ఉన్నది కదా, బెంగళూరు బస్ స్టాండ్ లో ఒక బస్ ఎక్కి పోదాం అనుకోని చల్లగా గాలి కోసం కిటికీలో తలకాయ పెట్టి అట్లా తొంగి చూసిందో లేదో, మళ్ళా తలకాయ లోపలికి వెళ్ళి తీద్దామంటే రాలేదుల్లా. తలకాయ లోపలికి బయటకు కనబట్టింది. ఆమె కాదోళ్ళు, ఆ బస్సులో ఉన్నోళ్ళందరూ ఆమెకు సాయం చేసేందుకు తలకాయని అయితే బయటికి తీసేందుకు చాలానే కష్టపడ్డారు. అక్కడ ఉన్న కండక్టర్ అన్న డ్రైవర్ అన్న కూడా గంట సేపటి దాకా తల్లడించి ఎంత ట్రై చేసినా కూడా ఆ ఇరుకున్న తలకాయ మాత్రం బయటికి అయితే రాలే. అయితే అక్కకు భయంతో పానాలు పోయినా అనుకో రాదుర్రి. ఇట్లయితే కుదరదని చెప్పేసి ఆ డ్రైవర్ అన్న కండక్టర్ అన్న బిగుసుకున్న అద్దాలను కొంచెం వదులు చేసి గుంజంగానే బయటికి వచ్చింది. ఇక అప్పుడు అక్క ఊపిరి ఉలుసుకున్నదుల్లా. ఈ బస్ ఏమో గాని ఇంకోసారి కిటికీ పక్కన కూర్చోవద్దు, కూర్చున్నా కూడా కిటికీలో తలకాయ పెట్టొద్దని అక్కకు బాగానే అర్థమైంది. మీరు కూడా బస్ ఎక్కి ప్రయాణం చేసేటప్పుడు ఆ కిటికీలు మరీ వదులున్నాయా లూజ్ ఉన్నాయా చూసుకొని దాంట్లో తలకాయ పెట్టి అటు చూడండి తప్ప అట్లా చేయలేదనుకో ఇదిగో గీ అక్కలక్కనైతే మీకు కూడా మరి.